కుప్పం నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల గోపి alias గోవిందరాజులు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీడియా సమావేశం. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల గోపి మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఈ నెల 22వ తేదీ నామినేషన్ వేయడానికి ప్రతి ఒక్కరూ కార్యకర్తలు నాయకులు మహిళలు ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుచున్నానని అన్నారు. ఉచితంగా చదువుకున్నటువంటి విద్యార్థులు ఈ రోజు ఎంతో మంది లబ్ధిపడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఈ సహాయం కూడా చేయండి. ఇక ఉపాధి హామీ కూలీకి సంబంధించి ఈ రోజు ఇస్తున్నారు. కావున ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. మన కుటుంబాలకు మంచి చేసేటువంటి పార్టీ ఏదైనా ఉంటే ఒక కాంగ్రెస్ పార్టీని. ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించి అభిమానించి ఈ ముందుకు వస్తున్నటువంటి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని నన్ను మా ఎంపీ అభ్యర్థిని ప్రతి ఒక్కరిని కూడా మీ చల్లని దీవెనలతో ఆశీర్వదిస్తారని ఆదరిస్తారని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. కార్యకర్తలకి ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజలకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కుప్పం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు, శ్రీమతి శర్మిలారెడ్డి గారు వీరందరూ కూడా నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కుప్పం నియోజకవర్గానికి ప్రకటించారు. ఈరోజు కుప్పం నియోజకవర్గ అభ్యర్థిగా నేను మొదటిసారి నామినేషన్ దాఖలు చేయబోతున్నాను. ఈ కుప్పం స్థానికులుగా మీ ప్రజలందరినీ కూడా నేను ఒకటే కోరుతున్నా, ఈ కుప్పం నియోజకవర్గంలో స్థానికునిగా ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాకు మీరందరూ కూడా కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ కూడా మద్దతు ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. కుప్పం నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. వాటి మీద పోరాటానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. అవన్నీ కూడా మీ గ్రామాల్లో ప్రచారానికి వచ్చినప్పుడు అందరినీ కూడా ఆ విషయాల మీద చర్చిస్తాము. ఈరోజు ముఖ్యంగా మీకు అందరికీ స్థానికునిగా ఉన్నటువంటి నన్ను ఎన్నుకోవాలని ఈ కుప్పం నియోజకవర్గ వ్యక్తులతో కూర్చుంటున్నారు. అందరూ కూడా ఆలోచన చేసి ఈ 40 సంవత్సరాలు మనం కుప్పం నియోజకవర్గంలో కాకుండా బయట వ్యక్తుల పాలన జరుగుతూ ఉంది. కనీసం అందరూ ఆలోచన చేసి ఈ ఎన్నికల నుండి ఆలోచన చేసి ప్రతి ఒక్కరూ కుప్పం అభ్యర్థిని అసెంబ్లీకి పంపిస్తారని నేను మీ ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, శర్మిలారెడ్డి గారి నాయకత్వం, శర్మిలారెడ్డి గారి నాయకత్వం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఈ రాష్ట్రానికి కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు ఇదివరకు చేపట్టింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి